భావిస్తుంది ఎసరు అట్లా నడుస్తుంది. రైట్ సార్. ఈ పెద్దల సభలో అటు రాజ్యసభ ఇటు శాసన మండలిలో కూడా మెజారిటీ కోసం ప్రయత్నిస్తున్న పరిస్థితి. అండ్ ఇంకొకటి పిల్లి సుభాష్ చంద్రబోస్ అండ్ ఆర్ కృష్ణయ్య వీళ్ళిద్దరూ కూడా జనసేన పార్టీలో చేరబోతూ ఉన్నారనేది ప్రచారం సార్. నిన్నటి వరకు జరిగిన ప్రచారం. ఆర్ కృష్ణయ్య ఖండించారు, పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా ఖండించారు, నేను జగన్తోనే ఉంటాను అని చెప్పేసి. అండ్ అంటే అనుకున్నారు కదా సార్, 11 మంది ఉన్నారు. దట్స్ వాట్ ఐ వాస్ టెల్లింగ్. ఇప్పుడు పతనం అయిపోతుంది, కుప్పకూలిపోతుంది, ఇలాంటివి మరీ ఎక్కువగా ఫార్ అహెడ్ జోస్యాలు చెప్పడం అనవసరం. ఎందుకంటే రాజకీయ నాయకులకు పార్టీలకు కూడా వాటికి ఒక నేపథ్యం, వాటికి ఒక పునాది, అక్కడ కుదరటం కుదరకపోవడం ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మీరు చూడండి, 4 ఎంపీలు ఇప్పటికే ప్రకటించారు. విజయసాయి రెడ్డి ఎలాగో ప్రకటించాడు, మీరు అన్నట్టుగా ఆయన పూర్తిగా ప్రకటించలేదని ఒక విమర్శ. నేను వెళ్ళడం లేదు అన్నాడు కాబట్టి ఇంకెవరిని వెళ్ళరు అని ఆయన చెప్పలేదని ఆయనకు పరిస్థితి తెలుసు కాబట్టి చెప్పున్నాడు. సో విజయసాయి రెడ్డి చెప్పారు, అయోధ్య రామిరెడ్డి కూడా చెప్పారు. వ్యాపారపరమైన ఎంపీలు బీజేపీలోకి పోతారంటే అయోధ్య రామిరెడ్డి అందరికంటే ముందు నేను వెళ్ళటం లేదు, ఇవన్నీ రకరకాలుగా చెప్తూ ఉంటారు ఆయన. వీళ్ళందరూ ముఖ్యంగా రామిరెడ్డి నిన్న వెళ్ళినటువంటి మోపిదేవి మీద తీవ్ర వ్యాఖ్యలే చేశారు. ఇంత చేస్తే జగన్ చేశారని. ఆర్ కృష్ణయ్య బీసీ నాయకుడు, ఆయన మాకే ఇటే ఉంటానని ఆయన చెప్పారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ చాలా విధేయుడు ఖచ్చితంగా ఆ ముందు నుంచి. అందుకే జగన్ ఆయన్ను అలాగే కొనసాగించుకుంటూ వస్తున్నారు. ఆయన జగన్తోనే ఉంటానని ఆయన కూడా ప్రకటించేశారు. సో తప్పకుండా ఈ సమయంలో వైసీపీకి ఇది కొంచెం ఊరట. ఒక 4 ఎంపీలు చాలా ఖచ్చితంగా స్పష్టంగా మేము ఇటే ఉంటాము అని చెప్పడం అనేది కొంచెం ఊరటగా భావించవచ్చు. ఇంకా మిగిలిన 2-3 అటు ఇటు అవుతారా అన్న ఒక ప్రశ్న అయితే ఉంది. దీనికంటే కూడా ఇప్పుడు ఊహాగానం ఎక్కడ నడుస్తుందంటే, ఈ స్థానాలు ఎవరికి ఇస్తారు? గల్లా జయదేవ్కి ఇస్తారా, ఖమ్మంపాటి రామ్మోహన్ రావుకు ఇస్తారా? ఇలాంటి చర్చ కూడా ఒక 2 వీళ్ళకే వస్తాయి గ్యారంటీగా. ఎందుకంటే శాసనసభలో బలం ఉంది కాబట్టి, ఢిల్లీలో ప్రతినిధిని కూడా నియమించాలి కాబట్టి గల్లా జయదేవ్, ఖమ్మంపాటి రామ్మోహన్ రావు ఇలాంటి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మరి ఇప్పుడు త్యాగం చేసి, త్యాగం ఇన్ ద సెన్స్ పార్టీ రిజైన్ చేసి ఆ స్థానాలు ఖాళీ అవ్వడానికి కారణమైన వాళ్ళకి వీళ్ళకంటే అందులో దాని గురించి నేను మీకు చెప్పాను కదా. తప్పకుండా మోపిదేవి వెంకటరమణ నాకు రాజ్యసభ మీద ఆసక్తి లేదు, నేను బలవంతంగా వచ్చాను, నేను రాష్ట్రంలోనే ఉంటాను అని చెప్పేసి ఇస్తారని. కాబట్టి దానికోసం తెలుగుదేశంలో అందులో ఎమ్మెల్సీ ఎందుకు ఇస్తారంటే మినిస్ట్రీ ఉంది కాబట్టి. అక్కడ స్థానికంగా నేను మళ్ళీ తెలుగుదేశం వాళ్ళతో పడలేను, ఎమ్మెల్సీ అయితే సమస్యలు ఉండవు కదా. కాబట్టి ఆయనది క్లియర్. బీదా మస్తాన్ రావు మీద మటుకు 2 రకాల అభిప్రాయాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఉన్నాయి. సో బీజేపీ కూడా కాచుకొని కూర్చుంది అనేది మీరు ఆలోచించాలి. ఇక్కడ మొత్తం మీద వైసీపీ ఇది చావు తప్పి కడుగు లొట్టబోయింది అంటారు కదా, ఆ పద్ధతిలో పరువు దక్కించుకున్నట్టుగా కనిపిస్తుంది. ఒక 4 అయినా మేము ఇలా ఉంటాం అని చెప్పడం అన్నది, 4-5 చెప్పడం. తర్వాత చాలా సీరియస్ ఇష్యూ సార్. ఒకవైపు కోల్కతాలో ట్రైనీ డాక్టర్ మీద అత్యాచారం జరిగిన ఘటన మొత్తం దేశం మొత్తం ఊపిస్తున్న పరిస్థితుల్లో అసలు అమ్మాయిల సెక్యూరిటీ మీద చాలా అనుమానాలు ఉన్నాయి పేరెంట్స్కి కానీ సమాజానికి కానీ. అటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లాకు సంబంధించి గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో వాష్రూమ్స్లో హిడెన్ కెమెరాస్ పెట్టి గత కొన్ని రోజులుగా అమ్మాయిల చిత్రాలన్నీ కూడా రికార్డ్ చేస్తూ చాలా జుగుప్సాకరమైన విషయం సార్ ఇది. దీని మీద ఇమ్మీడియట్గా గవర్నమెంట్ అయితే స్పందించింది, కలెక్టర్కి అక్కడికి పంపించారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ కూడా కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేసిన పరిస్థితి. దీని మీద మీకు చాలా బాధ కలుగుతుందండి. అందరికీ ఆడపిల్లలు ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి. అమ్మాయిలు పాపం చదువుకొని ఇంజనీరింగ్ కోసం వెళ్తే, అందులో కృష్ణా జిల్లా గుడ్లవేరు అంటే చాలామంది ప్రముఖులు చాలా చైతన్యానికి వీటన్నిటి కళలు అన్నిటికీ కూడా పెట్టినటువంటి పేరు. అటువంటి చోట ఇలాంటి ఘటనలు అందులో